శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ మాసం యొక్క చివరి దినంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనము. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలేను. వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ మాటను బట్టి చూస్తే నోటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో అర్థం చేసుకుందాం. ఏమాత్రం అజాగ్రత్త కలిగి ఎక్కువ మాట్లాడినా అది సైతాను మాటలు అనిపిస్తుందని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీవు అవతల వారితో ఏదైనా విషయంలో అవునంటే అవునని, కాదంటే కాదని అన్నట్లుగా ఉండాలి నీ మాట. నీవు అబద్ధము చెప్పినప్పుడు మరలా నీ నోరు గట్టిగా అరిచి పాపంలోనికి పడిపోయే ఛాన్సెస్ ఉంది. నీవు కూడా వాదించడానికి ప్రయత్నిస్తే అది దుష్టిని వలన పుట్టింది అని ప్రభువారు మనల్ని హెచ్చరిస్తుంటున్నారు. కాబట్టి ప్రభు బిడ్డలు తమ ఇంట్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎక్కడ ఉన్నా కూడా మెలకువ కలిగి వివేకం కలిగి మాట్లాడడానికి ఇష్టపడండి. జాగ్రత్తగా మాట్లాడినటువంటి నోటిని దేవుడు కాపాడుతాడు. అజాగ్రత్తగా ఉన్నట్లయితే దుష్టుడు వాడుకుంటాడు. ఈ మాసం యొక్క చివరి దినంలో మరొకసారి ప్రభు సన్నిధానంలో మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనలకు సమాధానం రావాలంటే మన మాట ఖచ్చితమైనటువంటి మాటగా ఉండాలి. అపవాదిని గెలిపించేదిగా ఉండకూడదు, అపవాదిని ఎదురించేదిగా ఉండాలి. అప్పుడు ఈ ఉపవాస దినాలలో దేవుడు ప్రభు చేత ఆశీర్వదింపబడతాం. ఏదైనా మాట ఇచ్చేటప్పుడు, మాట పుచ్చుకునేటప్పుడు జాగ్రత్త కలిగివై ఉందముగాక. పరిశుద్ధమని మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాసపు యొక్క చివరి దినములో ప్రభా బిడ్డలు అవునంటే అవునని, కాదంటే కాదని ప్రతి మాటలో ప్రభా నీకు భయపడి మాట్లాడేవారిగా ఉండటకు సహాయం చేయండి. వీటికి ఎక్కువగా మాట్లాడినది అది మాది కాదు, అది దుష్టుండి వచ్చిందని సెలవిచ్చారు. కాబట్టి బిడ్డలు జాగ్రత్తగా మాట్లాడే వివేకాన్ని మీరు దయచేస్తారని శ్వాసంగా నమ్మచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.